హోల్స్ లెంత్ ప్లస్ 1 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. దాని తర్వాత సైడ్లో ఒక హాఫ్ ఇంచెస్ స్ట్రైట్ లైన్ వేసేసుకోండి, ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత షోల్డర్ డివైడెడ్ బై 2 ఎంతైతే వస్తుందో మార్క్ చేసుకోండి. ఇక్కడేమో ఆర్మ్ హోల్ డౌన్ సేమ్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేస్తే ఎంతైతే వస్తుందో అది ఇక్కడ మార్క్ చేసుకోండి. ఒకవేళ ఆర్మ్ హోల్ రౌండ్ చిన్నగా ఉంది అంటే మీరు ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేస్తే ఎంతైతే వస్తుందో అది మార్క్ చేసుకోవచ్చు. దాని తర్వాత చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 మార్క్ చేసుకున్నాక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. దాని తర్వాత వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. తర్వాత ఇక్కడ డాట్ సైజు 2.5 ఇంచెస్ ఉంది, ఎందుకంటే 40 సైజ్ చెస్ట్ కాబట్టి ఇక్కడ 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఉందంటే ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 3 ఉందంటే అక్కడ కూడా 3 తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 32 లోపల ఉన్న చెస్ట్కి ఏమో 2 ఇంచెస్ డాట్ సైజ్ వస్తుంది, మిడ్ పాయింట్ తీసుకొని అటు ఇటు మార్క్ చేసుకోవాలి. 32 to 40 సైజ్కి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ అటు ఇటు మార్క్ చేసుకోవాలి. 40 ఎబో ఉన్న వాళ్ళకైతే 3 వస్తుంది, హాఫ్ ఇంచెస్ తీసుకోండి, అంటే 1.5 ఇంచెస్ 1.5 ఇంచెస్ అన్నట్టు. 32 లోపల అంటే 2 ఇంచెస్ వస్తుంది కదా, 2 ఇంచెస్ అంటే 1 ఇంచ్ అటు ఇటు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కిందికి పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఈ డాట్ ఎట్లా మార్క్ చేయాలనుకుంటే ఫస్ట్ పాయింట్ ఎంతైతే ఉందో దానికి ఒక హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది బ్లౌజెస్ అనేది ఆల్రెడీ కటింగ్ చేయడానికి చూపించాను, 1 టక్ బ్లౌజ్ ఇది. ఇక్కడేమో అపెక్స్ పాయింట్ ఎంతైతే ఉందో అది ఈ హాఫ్ ఇంచెస్ వదిలేసి డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకోండి. అపెక్స్ పాయింట్ వచ్చే దగ్గరనే మనకి డాట్ లెంత్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా డాట్ లెంత్ వస్తుంది అనమాట. అపెక్స్ పాయింట్ మార్క్ చేయగానే డాట్ లెంత్ మొత్తం కింది దాకా లైన్ వేసేసుకోండి. తర్వాత ఈ డాట్ సైడ్స్ ఇప్పుడు 2 ఇంచెస్ ఉందంటే 1 ఇంచ్ అటు ఇటు. ఓకే, ఆ డాట్ నుంచి అటు ఇటు 1 ఇంచెస్ అట్లా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇటు నుంచి ఇటు 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ ఫస్ట్ డాట్ లైన్ ఉంది కదా ఇక్కడికి జాయిన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ బ్యాక్ సేమ్ మనము మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను పెట్టేది. కట్ చేసేసుకోండి. నీట్గా ఇలా కట్ చేసి తీసేసేయండి. ఫ్రంట్ ఆర్మ్ కర్వ్ అనేది హాఫ్ ఇంచెస్ కర్వ్ అది మార్క్ చేసుకోవాలి. బ్యాక్ 1 ఇంచ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్క్ చేయడానికి ఇప్పుడు హాఫ్ ఇంచెస్ ఇక్కడ హుక్స్ కాజా పట్టికి మనం పెట్టినాం ఎక్స్ట్రా, అది ఫోల్డ్ చేసేసుకోండి, అది మనకు అవసరం లేదు. బ్యాక్ పార్ట్కి ఇలా పెట్టి అవుట్లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ డాట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది 1 ఇంచ్ కర్వ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ కర్వ్ మార్క్ చేసుకొని సేమ్ డిట్టు ఎట్లా ఉందో షేప్ అనేది ఆ షేప్కి అట్లనే మార్క్ చేసేసుకోండి. ఓకే, నెక్ విడ్త్ అనేది మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ డాట్ ఎక్కడికైతే వస్తుందో అవి ఇక్కడ ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు డాట్కి ఒక 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని అటు ఇటు హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి. డాట్ లెంత్ 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. 4 ఇంచెస్ 5 ఇంచెస్ 6 ఇంచెస్ మీకు హైట్ ఎంత కావాలో అంత మార్కింగ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ నెక్ విడ్త్ మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ స్కేల్ పెట్టి మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్కేల్ లేదు కాబట్టి ఇలా ప్లేట్లో మార్క్ చేసుకున్నా. ఇప్పుడు నెక్ డీప్ నార్మల్గా మీరు ఎంతైతే నెక్ డీప్ వేసుకుంటారో అది మార్క్ చేసుకోండి. నేను 10 ఇంచెస్ పెట్టాను. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా షేప్ అనేది మార్క్ చేసుకోండి. రౌండ్గా ఇలా షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ రౌండ్ రాదు, నార్మల్గా ఇక్కడ హ్యాండ్స్ తోటి చేసుకోండి. ఆమూల్ స్కేల్ ఉంది అనుకుంటే మీరు నీట్గా కర్వ్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇటు మనకి నెట్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి లైనింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఎట్లా అయితే నేను కట్ చేసుకున్నానో సేమ్ ఫ్రంట్ పార్ట్కి మీరు ఇలా ఇక్కడ నుంచి నార్మల్ డీప్ నెక్ ఎంతైతే వేసుకుంటారో అక్కడ నుంచి ఇలా హార్ట్ షేప్ ఇలా మార్క్ చేసుకొని పైన పార్ట్ నెట్ కింద ఒకటి లైనింగ్ పెట్టి కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ పార్ట్ ఎట్లయితే చేశానో సేమ్ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ కూడా చేసుకుంటే మీకు ఫ్రంట్లో నెట్టెడ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్లో అయితే ఫ్రంట్ నేను ఫుల్ లైనింగ్ పెట్టేస్తాను, బ్యాక్ పార్ట్ మాత్రమే నెట్ కనిపించేటట్టు పెడతాను. స్లీవ్స్ కూడా లైనింగ్ లేనట్టు పెడతాను. ఓకేనా. మీరు కావాలనుకుంటే నెట్ సేమ్ ఆ షేప్లో మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మనం ఎట్లయితే పేపర్ మార్కింగ్ చేసినామో సేమ్ ఫుల్ ఫ్యాబ్రిక్ మనకు అట్లనే కావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్
నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మాత్రం. లైనింగ్ మాత్రం మనకు ఆ కర్వ్ షేప్ ఉంది కదా, అది కట్ చేసుకున్నాక కర్వ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసి అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. పేపర్ కటింగ్లో ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో దానికి ఇక్కడ స్లీవ్స్ అనేది కట్ చేసుకోవాలి. మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేసి ఇలా 4 ఫోల్డ్ చేసుకోండి. ఓకే, 4 ఫోల్డ్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ రౌండ్ ఇక్కడికి వస్తుందో చూసుకోండి. ఇక్కడికి జాయింట్ వస్తుంది, మనకి సరిపోదు. ఇప్పుడు స్లీవ్ లెంత్ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోండి. స్లీవ్ లెంత్ ఎంతైతే కావాలో దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా వేసుకొని మార్క్ చేసుకోండి. తర్వాత స్లీవ్ రౌండ్ ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేస్తే ఎంతైతే వస్తుందో అది ఫార్ములా ఇక్కడ యూజ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి ఆర్మ్ హోల్ డౌన్. తర్వాత ఇలా స్ట్రైట్గా క్రాస్గా మార్క్ చేసుకోండి. ఇలా ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోండి. కర్వ్, ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ జాయిన్ చేసుకోండి. ఇటు సైడ్ మనకి జాయింట్ అనేది వస్తుంది. ఇప్పుడు స్లీవ్స్ అనేది కట్ చేసేసేయండి. ఇక్కడ షేప్ కూడా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఇలా ఇక్కడ షేప్ అనేది ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇక్కడ క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసేయండి. ఇక్కడ ఫోల్డ్ ఎడ్జ్ ఉంది, ఫోల్డ్ ఎడ్జ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి ఫ్రంట్ వచ్చేటట్టు ఇలా చూసి ఫ్రంట్ ఇలా ఓపెన్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కట్ చేసేసుకోండి నీట్గా. ఇట్లా ఫ్రంట్ ఆర్మ్ హోల్స్ షేప్ కట్ చేసుకున్నాక ఇప్పుడు మనము లైనింగ్ కట్ చేసుకోవాలి. సాటిన్ లైనింగ్ తర్వాత కాటన్ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పైన పార్ట్కి లైనింగ్ అవసరం లేదు, ఇది రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా ఇది మాత్రం కింద పార్ట్ మాత్రం మనకి లైనింగ్కి కావాల్సింది. సేమ్ ఇట్లానే మీరు ఫ్రంట్ పార్ట్ కూడా మీరు మార్క్ చేసుకొని లైనింగ్ ఇలానే కట్ చేసి తీసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇలా అవుట్ లైనింగ్ ఎట్లా ఉందో అట్లా మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఫోల్డ్ ఎడ్జ్ కాబట్టి ఫోల్డ్ ఎడ్జ్ ఉండాలి లైనింగ్. ఇక్కడ సీమ్ అలౌన్స్ కోసం ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉందో అట్లా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేస్తే ఎట్లుంటుంది. ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను ఫుల్ లైనింగ్ కదా, సాటిన్ లైనింగ్ బ్యాక్ పార్ట్ కోసం ఇలా తీసేసుకోండి. జస్ట్ బాక్స్లా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సాటిన్ పైన ఇలా పెట్టేసి షైనింగ్ పార్ట్ పైన ఇలా సాటిన్ లైనింగ్ పెట్టుకొని 1/2 ఇంచెస్ రౌండ్గా కుట్టుకోవాలి. పిన్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఇలా 1/2 ఇంచెస్ కరెక్ట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి. క్రాస్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసి ఫ్లాట్ స్టిచ్ చేసుకోండి. ఫ్లాట్ స్టిచ్ చేసుకున్నాక రివర్స్ ఇలా
పెట్టేసి పిన్స్ పెట్టుకొని బాక్స్ లాగా కుట్టేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసి పెట్టింది ఉంది కదా, అది తీసేసుకోండి. తీసుకొని షైనింగ్ ఉన్న పార్ట్ కింద ఉండాలి. బ్యాక్ సైడ్లో షైనింగ్ లోపల వచ్చేటట్టు ఇలా పెట్టుకొని రౌండ్గా కుట్టేసుకోండి. బాక్స్ లాగా కుట్టేసుకోండి. పిన్స్ పెట్టుకోండి. ఆర్మ్ హోల్ షేప్ అంతా కరెక్ట్ ఉండాలి. మనకి ఎక్కువ తక్కువ ఏం రాదు. నీట్గా ఇలా పెట్టుకొని బాక్స్ లాగా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత పిన్స్ అన్ని రిమూవ్ చేసుకొని ఫోల్డ్ చేసి డాట్ మార్క్ చేసుకోండి. డాట్కి 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని అటు ఇటు హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని 5 or 6 ఇంచెస్ ఇలా లైన్ వేసేసుకోండి. ఓకేనా? ఇలా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసి ఇలా ప్రెస్ చేస్తే మీకు ఇటు సైడ్ కూడా మీకు మార్క్ కనిపిస్తుంది కదా, డాట్ స్టిచ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా డాట్ స్టిచ్ చేసేసుకోవాలి. 2 డాట్స్ స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి సాటిన్ లైనింగ్ అటాచ్ చేసేసుకోండి. సేమ్ కాటన్ లైనింగ్ అటాచ్ చేసుకోండి. దాని తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ దానిపైన ఇలా పెట్టేసి రౌండ్గా జాయిన్ చేసుకోండి. సాటిన్కి కాటన్ అటాచ్ చేసుకొని ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ ఆ సాటిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి బాక్స్ లాగా కుట్టుకోవాలి.
కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదన్నా నీట్గా కట్ చేసుకోండి. దాని తర్వాత పేపర్ పెట్టుకొని ఇలా డాట్ ఉన్నది కట్ చేసేసాను. ఆ డాట్ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోండి. 2 పీసెస్లో సేమ్ ఇలానే పెట్టేసి ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక డాట్ స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది కట్ చేసేసుకోండి ముందే ఏమైనా ఉన్నాయంటే. ఇప్పుడు డాట్ స్టిచ్ చేసుకోండి. షార్ప్ రావద్దు, ఇక్కడ నుంచి కొంచెం పైనుంచి క్రాస్గా ఇలా రౌండ్గా రావాలి. స్టార్టింగ్ ఇలా కొంచెం షేప్ కర్వ్ తీసుకొని తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కప్పు మంచిగా వస్తుంది. ఇక్కడ కూడా ఇంకొక డాట్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి షోల్డర్ అటాచ్ చేసుకోండి. 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సీమ్ అలౌన్స్ ఉంది కదా, అది లైనింగ్ సైడ్కి పెట్టి ఒక స్టిచ్ చేసుకోండి. ఇట్ సైడ్ షోల్డర్ కూడా ఓపెన్ చేసి లైనింగ్ సైడ్కి సీమ్స్ని స్టిచ్ చేసేసేయండి. స్టిచ్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. స్లీవ్స్కి మనం జాయింటింగ్ ఉంది కదా సైడ్లో, అది ఫస్ట్ స్టిచ్ చేసుకోండి. ఈ షేప్ ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసుకొని ఇది లోపలికి ఇలాని ఫ్లాట్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ 4 సైడ్స్ కూడా సేమ్ ఇట్లానే స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక ఒక 2 ఇంచెస్ లైనింగ్ నెట్ ఫ్యాబ్రిక్ అట్లా తీసుకొని ఫోల్డ్ చేసుకొని స్లీవ్స్కి ఇలా అటాచ్ చేస్తున్నా. 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. అటాచ్ చేసుకొని కింద స్లీవ్స్ ఫినిష్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసి రివర్స్ చేసి ఇట్లా కుట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకొని వెనకకి ఫినిష్ చేసుకోండి. 2 స్లీవ్స్ కూడా అట్లనే స్టిచ్ చేసేసుకోండి. ఇట్లా అప్పుడు ఫినిషింగ్ మీకు నీట్గా వస్తుంది. సేమ్ ఈ స్లీవ్ కూడా అట్లనే అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకున్నాక మిడ్ పాయింట్ తీసుకొని స్లీవ్ మిడ్ పాయింట్ తీసుకొని మిడ్ పాయింట్ నుంచి ఫ్రంట్ చూసుకున్నాక ఆమ్ హోల్ కర్వ్ 1/2 ఇంచెస్ రౌండ్గా స్లీవ్స్ అటాచ్ చేసుకోండి. ఇలా నీట్గా అటాచ్ చేసుకోండి రౌండ్. ఇప్పుడు ఓపెన్ చేసి ఇటు సైడ్ కూడా ఇలా నీట్ పెట్టి ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడే నాట్ వేసుకొని ఇటు సైడ్ స్లీవ్ కూడా అటాచ్ చేసుకోండి. సేమ్ ఇట్లానే ఇంకొక స్లీవ్ కూడా అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా ఫ్యాబ్రిక్ మిగిలిందంటే అది కట్ చేసేసుకోండి. మనం ఎక్కువనే పెట్టుకున్నాం కదా దానివల్ల. ఇలా పెట్టేసి ఇది స్లీవ్స్ కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. లేదు సీమ్స్ కనపడకుండా ఉండాలనుకుంటే సేమ్ ఇట్లా లోపలికి అనేసి కూడా మీరు కుట్టుకోవచ్చు సీమ్స్ని. ఇది ఇట్లా లోపలికి వచ్చేటట్టు ఇక్కడ ఇలా పెట్టేసి దీనిపైన స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా
ఇప్పుడు ఇటు సైడ్ కూడా స్లీవ్స్ అటాచ్ చేసేసుకోండి. స్లీవ్స్ అటాచ్ చేసుకున్నాక డబల్ పట్టి సింగిల్ పట్టి కోసం 3 ఇంచెస్ విడ్త్లో ఫ్యాబ్రిక్ తీసుకొని లైనింగ్కి అటాచ్ చేస్తున్నాను. బాక్స్ లాగా మొత్తం బాక్స్ లాగా 2 పీసెస్ ఇలా స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఇట్లా ఫ్రంట్ ఓపెన్ ఎంత ఉందో దానికన్నా ఒక 1-2 ఇంచెస్ ఎక్కువ ఉన్నట్టే ఫ్యాబ్రిక్ తీసుకోండి లెంత్. ఓకేనా? తర్వాత ఇట్లా బాక్స్లా కుట్టుకున్నాక ఇది దీనిపైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ పట్టి ఇక్కడ కాజా పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోండి హుక్స్ పట్టి కోసం. ఇప్పుడు ఇలా పెట్టేసి పైన హుక్స్ పట్టికి పైనుంచి కిందికి కుట్టుకోవాలి. 1/2 ఇంచెస్ కుట్టుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా లోపలికి మొత్తానికి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇట్లా. నెక్స్ట్ కాజా పట్టికి కింది నుంచి పైకి కుట్టుకోవాలి. కాజా పట్టి కుట్టేటప్పుడు కింద కుట్టుకొని ఇట్లా రివర్స్కి ఒక 1/2 ఇంచెస్ కుట్టుకున్నాక అది తీసుకొచ్చి దీనిపైన ఇలా పెట్టేసి కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది అంటే అవన్నీ నీట్గా కట్ చేసేసుకోండి. ఇది కాజా పట్టి. ఓకే, ఇది హుక్స్ పట్టి ఇట్లా వస్తుంది. ఓకే, ఇప్పుడు క్రాస్ పీస్ తీసుకోవాలి. ఎక్కడైతే స్ట్రెచ్ ఉందో ఆ సైడ్కి మీరు ఇలా కట్ చేసేసుకోండి. క్రాస్ పీస్ కోసం ఒక 1.5 ఇంచెస్ విడ్త్లో కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇవన్నీ జాయింట్ చేసుకోండి క్రాస్ పీసెస్. క్రాస్ పీస్ జాయిన్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ లైనింగ్ సైడ్ ఉంది కదా, లైనింగ్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోండి 1/2 ఇంచెస్. ఇలా 1/2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది ఇలా కట్ చేసి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని
ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. కుట్టుకున్నాక క్రాస్ కటింగ్ చేసుకోండి మొత్తం రౌండ్. క్రాస్ కటింగ్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉందంటే సీమ్ అలౌన్స్ అవన్నీ కట్ చేసుకోండి లోపల. ఓకేనా? ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయనుకుంటే అవి కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా పైకి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ లోపలికి నీట్గా రౌండ్గా కుట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉంది సీమ్ అలౌన్స్ అంటే అవన్నీ కట్ చేసుకో. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళండి. రౌండ్గా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసేసుకోండి, బయటికి కనపడొద్దు. ఇలా రౌండ్గా నీట్గా కుట్టేసుకోండి. ఇప్పుడు కుట్టి అయిపోయినాక నెక్ ఫినిష్ అయిపోయినాక 3 ఇంచెస్ విడ్త్లో ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కింద ఇలా హుక్స్ పట్టి కాజాపట్టి దగ్గర ఫోల్డ్ చేసుకోండి. 1/2 ఇంచెస్ స్ట్రైట్గా కుట్టేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఎడ్జ్ ఫినిషింగ్ కాలేదు కాబట్టి. ఇప్పుడు ఓపెన్ చేసి ఫ్లాట్ స్టిచ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా స్ట్రైట్గా ఒక పీస్ తీసుకొని 1/2 ఇంచెస్ కుట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయాలి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచెస్ కుట్టుకోండి ఫ్రంట్ పార్ట్. హుక్స్ పట్టి కాజాపట్టి దగ్గర మాత్రం 1/2 ఇంచెస్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇక్కడ ఫినిష్ అయినందుకు. ఇప్పుడు ఓపెన్ చేసి ఫ్లాట్ స్టిచ్ వేసుకొని కుట్టిన తర్వాత ఒకసారి చూసుకోండి హుక్స్ పట్టి కాజాపట్టి కరెక్ట్ ఉందా లెంత్ అని చెప్పేసి. ఎక్కువ తక్కువ ఉందంటే ఇప్పుడే రెడీ చేసుకోవాలి దానివల్ల. ఇప్పుడు సైడ్లో కూడా అంతే, స్లీవ్స్ ఆర్మ్ హోల్ దగ్గరికి అక్కడి నుంచి కిందికి కరెక్ట్ ఉందా? ఇప్పుడు కరెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్ స్టిచ్ వేసేసుకోండి. ఫ్రంట్కి బ్యాక్కి అంత ఫ్లాట్ స్టిచ్ అనేది వేసేసుకొని ఇప్పుడు రివర్స్కి ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచెస్ కుట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ అంతా కుట్టేసుకోండి 1/2 ఇంచెస్. కుట్టి అయిపోయినాక ఇక్కడ సైడ్లో ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ చేసుకోండి, కిందికి రాకుండా ఉంటుంది. సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ కూడా సేమ్ అట్లనే స్టిచ్ చేసుకొని ఇలా ఐరన్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని
కుట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ సైడ్ ఒక 1/2 ఇంచెస్ స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా 1/2 ఇంచెస్ స్టిచ్ చేసుకోండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకోండి. హాఫ్ ఇంచెస్ కుట్టి అయిపోయినాక ఇప్పుడు మెజర్మెంట్తో పాటు ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్ రౌండ్ డివైడెడ్ బై 2 చేసుకొని మార్క్ చేసుకోండి. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ డివైడెడ్ బై 2 చేసుకొని ఎంత వస్తుందో అది ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక క్రాస్గా ఇది జాయిన్ చేసుకోండి. ఓకే, ఇట్ సైడ్. ఇప్పుడు ఇట్ సైడ్ కూడా స్లీవ్ రౌండ్ డివైడెడ్ బై 2 చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్ డివైడెడ్ బై 2 చేసి అది కూడా ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక సైడ్లో ఈ పాయింట్ జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్నాక వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. వేస్ట్ రౌండ్కి 33 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చింది 33, ఇంత ఎక్కువ ఉంది. అక్కడి నుంచి ఎంతైతే ఎక్కువ ఉందో అది చూసుకోండి. చూసుకున్నాక దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోండి వేస్ట్ రౌండ్లో. ఓకేనా? దాని తర్వాత ఎక్కడైతే మీరు 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తారో అక్కడి నుంచి లోపలికి మార్క్ చేసుకోండి. సేమ్ ఇట్ సైడ్ కూడా ఆడ నుంచి లోపలికి మార్క్ చేసుకొని ఈ పాయింట్ జాయిన్ చేసుకోండి. ఇట్లా క్రాస్గా. ఇట్ సైడ్ కూడా సేమ్ అట్లనే జాయిన్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోండి. పక్కనే పావు ఇంచెస్కి ఇట్లా ఒక్కొక్క స్టిచ్ చేసుకోండి. 2 or 3 స్టిచెస్ వేసేసుకోండి, సరిపోతుంది. సేమ్ ఇట్లానే ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది ఫ్యాబ్రిక్ అంటే అది కట్ చేసేసుకోండి. 1/2 ఇంచెస్ ఉంది కదా, అవి కట్ చేసేసుకోండి. ఒకవేళ మీకు 2 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంది ఫ్యాబ్రిక్ అంటే కట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇట్లా కట్ చేసుకొని ఓవర్లాకింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇట్ సైడ్ కూడా సేమ్ అట్లనే కుట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని నాట్ వేసేసుకోండి. ఫైనల్ లుక్ ఇట్లా ఉంటుంది. హుక్స్ కాజా ఇవన్నీ మీరు స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా? బ్యాక్ సైడ్లో హెమ్మింగ్ ఇవన్నీ చేసేసుకోండి. బ్యాక్ ఫ్రంట్లో ఇవన్నీ మనం హెమ్మింగ్ చేయడానికి ఉంటుంది, అవి స్టిచ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఇట్లా ఉంటుంది. బ్యాక్లో పైన మనకి నెట్ కనిపిస్తుంది, కింద మనకి లైనింగ్ ఉంటుంది. సేమ్ మెథడ్లో మీరు ఫ్రంట్ కూడా చేసుకోవచ్చు.